ఇప్పుడే మనకి రిసీవ్లు ఇచ్చిళ్ళు. టైం వచ్చేసి మనకి 1 అవుతుంది. నిన్న సాయంత్రం నైట్ 9 గంటలకి వరకు అన్లోడ్ అయిన బండ్లు రిసీవ్లు నెక్స్ట్ డే ఇప్పుడు ఇచ్చిళ్ళు అనమాట. ఇప్పుడైతే మనము ఆసాన్కి వెళ్ళాలి. ఆసాన్ నుంచి లోడింగు. ఇది మహేష్ అన్న బండి, మహేష్ అన్న నడుపుతాడు. నా బండి ఏమో మన మహేష్ గారు వేసుకొస్తాడు, నేను ఇందులో ఉన్నా. చలో దారిలో డీజిల్ కొట్టించుకొని ఆసానికి బయలుదేరాలి. 200 వస్తుంది, దగ్గర 210 అట్లా. ఇదే అనమాట కంపెనీ. అన్లోడింగ్ మాత్రం మామూలు స్పీడ్ లేదు. రిసీవ్డ్ ఏమో చూపించాలి. బాబాయ్ 2 బండ్లు దో గాడి కా రిసీవ్డ్ 2 బండ్లు ఇందులోనే ఉన్నాయి. ఇది వచ్చేసి హైవే బెంగళూరు టు గోవా హైవే. ఇది అట్లే ముంబై కూడా పోతుంది ఇట్లకెళ్ళి. పూణే ముంబై. ఇక మన మహేష్ అన్న బండ్ల బయట లోపల మొత్తం డెకరేషన్ చూసారా. ఇది బీఆర్ బండి కంటే ఘోరంగా ఉన్నాయి. మన వీడియోకి కష్టం అయిపోతుంది. ఇక్కడ పక్కన దాబా టేస్ట్ బాగుండదు. ఇక్కడ అక్కడ అండర్ పాసింగ్ నుంచి పోనీ స్ట్రైట్ పోనీయా. కర్ణాటకలో మొత్తం ఈ పోకవక్క చెట్లే ఉంటాయి. మొత్తం పోకవక్క చెట్లు అన్నమాట ఇవి. మొత్తం టోటల్ ఇవే. ఇక్కడ ఎక్కువ కొబ్బరికాయ ప్లస్ పోకవక్క చెట్లు కనబడుతున్నాయా. ఇటు మొత్తం అవే. మొత్తం అసలు ఊరికి ఇవే ఉన్నాయి. కొబ్బరికాయ చెట్లు ఎట్లా పెంచితే అట్లా పెంచి మళ్ళీ మధ్యలో కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇల్లు కూడా బాగున్నాయి. ఇక్కడ ఒక డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మన పెంకుటిల్లు స్టైల్ కడతారు పైన రూఫ్. లేదు, ఇది దగ్గర ఒక 300 ఎకరాలు ఉంటుంది అనుకుంటా. ఈ గుట్ట పక్కన మొత్తం ఇగో రిజర్వాయరు. బాబా ఈ మూల నుంచి ఆ మూలకి మొత్తం ఇవే కొబ్బరి చెట్లు, పోకవక్క చెట్లు ఇవి మొత్తం. మన బండి వెనక వస్తుంది. మహేష్ గారు మెల్లగా వస్తాడు. గుట్టలు ఆన్లైన్ అవి అయితే కాపీరైట్ పడుతుంది. మరొక కాపీరైట్ పడుతుంది. కిలోమీటర్లు పోవాలి ఫ్రెండ్స్.
స్ట్రేట్ రోడ్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇంకా మా లోడింగ్ పాయింట్ వచ్చేసి 30 కిలోమీటర్స్ పోవాలి. అంతా ఘాటీ రోడ్డు, సింగిల్ రోడ్డు, చిన్న చిన్న మెరకలు, ఘాటీలు. ఎండ మాత్రం మామూలు కొడుతుంది. ఇక్కడ చలి పెడుతుంది, లేదంతా ఎండ చింపేస్తాను. ఎండాకాలం ఇంకా ఎండాకాలం దూరం ఉంటుంది. ఎండాకాలం రావద్దయ్యా, ఎత్తుకొని కలకత్త ఎత్తుకోవాలయ్యా. ఘోరమైన స్పీడ్ బ్రేకర్. కర్ణాటక మొత్తం ఇంతే అనుకుంటా. ఇక చిన్నపాటి ఊటీ ఇది. మొత్తం సింగిల్ రోడ్. చూడండి ఫ్రెండ్స్, ఇది మన లోడింగ్ పాయింట్. ఏదో ఊటీ ఉన్నట్టే ఉంది రోడ్లు మొత్తం. చుట్టూ ఫారెస్టు, మళ్ళా మొత్తం ఇది మన కాఫీ తోటలే ఉన్నాయి ఇక్కడ. ఈ పైన గుట్ట కనబడుతుంది, అక్కడ కటింగ్ సౌండ్ వినబడుతుంది. బహుశా అక్కడి నుంచే కర్ర తీసుకొస్తారు అనుకుంటా. ఇక ఎదురుగా కనబడుతున్నాయి చెట్లు పొడిగి, అవే అనమాట సిల్వర్ కర్రలు, సిల్వర్ చెట్టు అంటారు. ఇది అన్నమాట. ఇట్లా 1 2 3 4 మన 5వ బండి. మొత్తానికి లోడింగ్ పాయింట్ చేరుకున్నాం. ఇప్పుడే లోడ్ చేయడానికి అమలు వాళ్ళు వచ్చారు.
వాళ్ళ కార్లో వచ్చి ఒక టీమే ఉన్నది వాళ్ళకి. 1 2 4 5 6 7 అమ్మ దగ్గర దగ్గర ఇండికా కార్లో 8 మంది వచ్చారండి. 1 2 3 4 5 6 7 8 మంది డ్రైవర్తో. 8 మంది కాదు 9 మంది వచ్చిళ్ళు. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తవాడ ట్రక్ బ్లాగ్స్. మనం ఇప్పుడు వచ్చేసి కర్ణాటకలో కర్ర లోడింగ్కి వచ్చాము. మనం దవాన్గిరిలో అన్లోడ్ చేసి పేపర్ ఇప్పుడు దగ్గర దగ్గర 300 కిలోమీటర్లు వచ్చినాం. ఫస్ట్ 200 వచ్చినాం ఆసాన్ దగ్గరికి. అక్కడ లోడింగ్ లేకపోతే మళ్ళీ అక్కడ నుంచి 70 కిలోమీటర్లు పంపించాడు. ఇది వచ్చేసి మొత్తం కొండ ప్రాంతం, మొత్తం ఫారెస్టే. మన ఊటీ కొడైకెనాల్ ఎట్లుంటాయి రూట్లు అట్లున్నది ఇక్కడ. దగ్గర దగ్గర మేము ఒక 70 వచ్చినాం ఆసాన్ నుండి. మన మహేష్ అన్న ఒక పాయింట్ కాడ ఆగిపోయాడు, మనం ఒక పాయింట్కి వచ్చినాం. మహేష్ అన్న ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ ముందే ఆగిపోయాడు. మనం ఇక్కడికి వచ్చినాం. చుట్టూ మొత్తం చూడండి లోయ, ఇదంతా డౌన్ లోయ అనమాట. ఇది మనం ప్రజెంట్ గుట్ట మీద ఉన్నాం. ఈ గుట్ట మీదనే కర్ర లోడింగ్ వచ్చేసి ఇదే అనమాట. చెట్టు కనబడుతుందా? చెట్టు చూడండి, చూపిరా చెట్టు. ఇగో ఈ చెట్టు అనమాట, దీన్నే సిల్వర్ కర్ర అంటారు. మన భద్రాచలంలో ఇవే వాడతారు చెట్టు. ఇక్కడ మొత్తం ఇవే ఉన్నాయన్నమాట. అంటే మనకి మన సైడ్ తెలంగాణ ఆంధ్ర సైడ్ జామాయిలు ఎట్లా మనకి ఎట్లనో జామాయిల తోటలు, ఇక్కడ మన ఈ కర్ణాటకలో మన ఈ ఏరియాలో ఈ యొక్క సిల్వర్ చెట్లు అన్నమాట. ఇది సిల్వర్ పంట ఎక్కువ అనమాట ఇక్కడ. మరి ఇది వీళ్ళు పెంచుతారా లేకపోతే సహజంగానే ఈ గుట్టలో ఏర్పడిందో తెలియదు మనకి క్లియర్గా. అసలు ఏదో నాటినట్టే ఉన్నాయి మొత్తం చెట్లు ఇక్కడ. నాకు తెలిసైతే నేను అనుకుంటానా, ఇక్కడ చూస్తున్నా కాబట్టి సహజంగానే ఏర్పడ్డాయి ఈ చెట్లు అనుకుంటున్నా. దాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇగో ఇదే అనమాట చెట్టు. ఆకులు మాత్రం ఎట్లున్నాయంటే మన బంతి పువ్వు చెట్టు ఎట్లుంటుంది, బంతి చెట్టు, బంతి ఆకు ఆ స్టైల్ ఉన్నది. ఇగో కాకపోతే మన బంతి చెట్టు చిన్నగా ఉంటాయి, కాకపోతే ఇది పెద్ద సైజ్ అనమాట. భలే ఉంది చెట్టు మాత్రం. ఇది మరి సిల్వర్ అని దీని పేరు. సిల్వర్ కర్ర అంటే ఇది సిల్వర్ కలర్ ఉంటుంది కాబట్టి సిల్వర్ అంటారు దీన్ని. కాకపోతే దీని చెట్టు పేరు ఏందో మరి. ఆకు మాత్రం భలే ఉంది. మొన్న వచ్చినాం, మొన్న పొద్దుగాల వీళ్ళు ముఠా వాళ్ళు ఆ రోజు వేరే బండ్లకి వేశారు, లోకల్ బండ్లకి. నిన్న రాలేదు, మళ్ళీ ఇవాళ వచ్చిళ్ళు. ఇది ఇక్కడికి వచ్చి 3వ రోజు. ఇది ఏం చేస్తాం, ఎటు పోలేని పరిస్థితుల్లో ఉండిపోయినాం ఇక్కడ. ఆసాన్ నుండి 70 కిలోమీటర్లు వచ్చినాం. మళ్ళీ ఇదే పాయింట్, మళ్ళీ వెనకకి ఏం పోతామని ఆగిపోయినాం. ఇన్నే రోడ్ అయితే ప్రస్తుతానికి ఇట్లా చేస్తున్నారు. మన బండి సగం అయింది, సగం అంటే 1/4 అయింది అంతే. ఇక ఇది వచ్చేసి కాఫీ తోట మొత్తం. ఇది అడవి చూస్తులు ఎట్లుందో. ఇవన్నీ కాఫీ చెట్లు అన్నమాట, కాఫీ తోట. ఇక కాయలు చూపిస్తాం మీకు, ఆగండి. ఇదిగోండి, ఇదే అనమాట కాఫీ పండ్లు. దీని లోపల గింజ ఉంటుంది అనుకుంటా. ఇగో ఇది కాఫీ గింజ. దీన్ని ఎండబెడితే కాఫీ తయారవుతుంది మనకి, అంటే కాఫీ గింజలు తయారవుతాయి. దీని ప్రాసెసింగ్ ఉంటుంది ఇంకా. ఇది రా మెటీరియల్ అన్నమాట. మన బండి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అనమాట నేను కాఫీ తోట చూడడం. పక్కనే మన బండి లోడింగ్ అయ్యే పక్కనే అనమాట మొత్తం. ఈ తోటలో అది వేరే వాళ్ళదంట, ముఠ వాళ్ళు రమ్మంటారు బయటికి. అంటే వేరే వాళ్ళదన్నమాట ఈ తోట. ఇప్పుడే అన్నాన్ని దిగారు, మనం కూడా తినేసి అయిపోతుంది.
ఇక్కడ పోరాడు ఇన్ఛార్జ్ కామెడీ కామెడీ చేస్తాడు. మన లోడ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చింది. పొద్దుగాల 9 గంటలకి 10 గంటలకు మొదలు పెట్టిళ్ళు. టైం వచ్చేసి 6 అవుతుంది. జూమ్ రాదే అంత పెద్ద ఫోన్ ఏ ఫోన్ అయిపోయి అరగొట్టానికి చూసేనరా దాన్ని పట్టుకుంటారే బండ్లాపి తెగుతారా. దుప్పి ఫ్రెండ్ దుప్పి కెమెరా ఆన్ చేసే గ్యాప్లో వందే భారత్ వెళ్ళిపోతాను. ఓ షాట్ డ్యామేజ్. డబ్బాలు తక్కువనే దానికి. మనం ఎప్పుడు ఇక్కడనే అవుతాం. ఇది మన కర్ణాటక వచ్చేటప్పుడు పెనుగొండ కియా షోరూమ్ దాటినాక 20 కిలోమీటర్లు వస్తే ఇక్కడికి వస్తాం అనమాట. డాబాల టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నుంచి మన అనంతపూర్కి 40 కిలోమీటర్ల దూరం. ఇప్పుడే ఫ్రెష్ అయినా మంచిగా. బండి ముంగట షో ఉన్న బట్టలు అన్నీ ఉతుక్కోలే కానీ మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి చిన్న ఛాయ్ తాగి బయలుదేరుతాను. మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు ఛాయ్ తాగిళ్ళు. చలో స్టార్ట్ అవుదాం ఇక. పోదాం ఇక. టైం వచ్చేసి 6 అవుతుంది. మన రెగ్యులర్ ఆగే డాబా అనమాట. ఇక్కడ ఫ్రెష్ స్నానం చేసినాం. ఇప్పుడే స్నానం చేసి 5 రోజులు అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ స్నానం చేసినాం. మన వాళ్ళు ఇంకో బండి ఉంది. మన అన్న మహేష్ అన్న బండి, నా బండి, ఇంకొక బండి. ముగ్గురం అయితే 3 బండ్లు కలిసి ఫ్రెష్ అయినాం. తినేసి బయలుదేరితే డైరెక్ట్ భద్రాచలం ఇక. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త ట్రక్ వ్లాగ్స్. మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ లక్ష్మీపురం ఉన్నాం. మనం నైట్గా కంటిన్యూగా జర్నీ చేసుకుంటా మనం భద్రాచలంకి అయితే రీచ్ అయిపోయినాం. ప్రజెంట్ అయితే లక్ష్మీపురం కర్ర యార్డ్ పార్కింగ్ యార్డ్లో ఉన్నాం. టైం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 9 అవుతుంది. ఇప్పుడే లేచినాం. మాకు నిద్ర లేవు సరిగ్గా. ఆల్రెడీ నేను నైటే వచ్చినాం కానీ ఇక ఇంటికి పోయి ఇప్పుడు వచ్చినాం అనమాట పొద్దుగాల. బండ్లు మాత్రం మన సీరియల్ దగ్గరకు వచ్చింది. ఈ పార్కింగ్ యార్డ్కి వచ్చి ఇది 2వ రోజు ఇవాళ. వీడియో కూడా మన ఇప్పుడు జర్నీలో సరిగ్గా తీయలేదు. ఎందుకంటే ఇక లాంగ్ జర్నీ కదా, 1100 కిలోమీటర్లు. ఒకటి తోలితే ఒకటి పండుకున్నాం. ఇక మధ్యలో ఇక అంతా ఇక తెలుసుగా ఇక ఫీల్డ్ ఎట్లుంటుందో. నిద్ర సరిగ్గా లేకపోతే మధ్య ఉంటుంది, బాడీ అంత యాక్టివ్నెస్ ఉండదు. ఇక నైట్ ఒకరు డే ఒకరు, నైట్ ఒకరు డే ఒకరు అట్లా నడుపుకుంటా మొత్తానికైతే మనం గమ్యానికి అయితే చేరుకున్నాం. ఈరోజు అన్లోడ్ పిలుస్తారని అనుకుంటున్నాం, చూడాలి. సో మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త ట్రక్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తోటి డ్రైవర్లకు కూడా రెస్పెక్ట్ చేయండి. చూసే వాళ్ళు కూడా డ్రైవర్లకు రెస్పెక్ట్ చేయండి. లారీ లేనిది ప్రపంచమే స్తంభిస్తుంది, ప్రపంచం ఆగిపోతుంది. బార్డర్ల సైనికుడు ఎట్లాగో దేశానికి రైతు ఎట్లాగో అట్లాగే లారీ డ్రైవర్ కూడా అంతే. దేశానికి వెన్నుముక్క అంటారు కూడా. లారీ డ్రైవర్ కూడా ఒక వెన్నుముక్క లెక్కనే. సో అందుకే డ్రైవర్ని రెస్పెక్ట్ చేయండి, లారీ డ్రైవర్ని కూడా. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ కొత్త ట్రక్ వ్లాగ్స్. జై డ్రైవర్.